గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మరి సదరన్ ఇండియన్ సైన్స్ ఫేర్కి నేను ఈ మధ్య కాలంలోనే వెళ్ళడం జరిగింది. ఇదంతా ఏపీకి సంబంధించినటువంటి టీము. సో మరైతే ఇక్కడ చూసినటువంటి కొన్ని ప్రాజెక్ట్స్ ఒకసారి చూద్దాము. మరి ఇది కేరళకు సంబంధించినటువంటిది, ఒకసారి గమనించండి. చాలా చక్కగా ఉంది. స్క్వేర్ పిరమిడ్ ఒకసారి గమనించినట్లయితే, దీని తర్వాత ఇక్కడ చూడండి, ఇది ఏంటంటే అర్థమైపోతుందిగా. సో సిమిలర్ ట్రయాంగిల్కి సంబంధించి ట్రాన్స్పరెంట్ పేపర్ మీద ప్రతి స్టెప్ని కూడా దాంట్లో గీయడం జరిగిందనమాట. సో చాలా బాగుంది. ట్రిగ్నోమెట్రీకి సంబంధించి ఈజీగా ఏ విధంగా మనము క్యాల్కులేట్ చేయొచ్చు అనేది చాలా సింపుల్గా, చాలా బాగా అర్థమైంది. మరి ఇది వచ్చేసి తెలంగాణకు సంబంధించినటువంటి వచ్చిన వారు ఈ శారీకి మొత్తం ల్యాబ్ తీసుకొచ్చి పెట్టాడేమో అనిపిస్తుంది. ఎంత మెటీరియల్ తెలంగాణ నుంచి తీసుకొని వచ్చాడు. ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా చక్కగా ఉంది. Right, okay, leave it. Next, what about this is the circle? Where is the center point in the circle? Very good. Where is the center point of the sphere? That is the wrong beta. Next, you observe when the cut the circle. Very good. Where is the center point of the sphere? Next, now observe. Inner low ఉంటుంది. Interval. What is the radius in this question? These are called two-dimensional pictures, plane pictures. Two dimension means fixed place to fixed distance is called the radius. How many radius in the circle? For infinite. All radius are equal. If radius plus radius we are getting diameter. It goes to the center point. Diameter is the biggest chord and biggest chord. Diameter is equal to r plus r. Either 2r plus 2r is equal to d. D is equal to r by 2. Next, in the center point of the sphere ఎక్కడ వస్తుంది మనకు? సెంటర్ పాయింట్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ నుంచి మనం స్పేస్లలో ఇవన్నీ ఏమని పిలుస్తాం మనం? రేడియస్. ఎన్ని రేడియస్ ఉంటాయి ఇక్కడ మరి? ఇది 2 డైమెన్షనా 3 డైమెన్షనా? 2 డైమెన్షన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ 2D అండ్ 3D అండ్ 1D అండ్ 0D? రైట్. ఇన్ దిస్ క్వశ్చన్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ దిస్ క్వశ్చన్? నెక్స్ట్ చెక్ అబౌట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ దిస్ షేప్ అండ్ దిస్ షేప్? Yes, good. 2D and 3D. Rectangle shape is the rectangle. It is the 2D shape. This is the 3D shape. What is the meaning of 3D shape? 3 dimension. 3 dimension, right. Name is correct. How many dimensions are there? 3. What is the dimension name? Length and breadth and height. Where is the height is 0? Those pictures are called 2-dimension pictures. Where is the breadth is also 0? Those pictures are called 1-dimension pictures. 1-dimension pictures means just a line, simply line. There is no length is also 0. We are called it is the point, not measured the point. There is a no length, there is a no breadth, there is a no height. If there is height is 0, those are called 2-dimensional pictures. The 2-dimensional pictures, every 2-dimensional picture plane shape. Plane shape means మనం ఎక్కడైతే మనం పెడతాం అనుకోండి బిడ్డ, గోడ పైన కానీ ఎక్కడైనా మనం పెడితే మొత్తం ప్లేన్ షేప్లో ఉంటుంది. ఎక్కడైనా సార్ గాల్లో ఒకవేళ ఈ షేప్ అనే ప్లేన్ షేప్లో నుంచి ఇటు సైడ్ కానీ వస్తే 3 డైమెన్షన్. అందుకే సాలిడ్ పిక్చర్స్ అంటాం. ఏమంటాం? సాలిడ్ పిక్చర్స్. దీనికి మనకు డయాగ్నల్ ఎక్కడ ఉంటుంది? దీనికి ఒకసారి దీని డయాగ్నల్ ఎక్కడ ఉంటుంది మేడం? డయాగోనల్ ఇదే కదా, రైట్. మరి 3D పిక్చర్స్ డయాగోనల్ ఎక్కడ వస్తుంది? రాంగ్. 3D పిక్చర్స్కి మన డయాగ్నల్ ఇటు వస్తుంది. రైట్. వాట్ ఈస్ ద డయాగ్నల్ ఫార్ములా? మీకు హైపోటెన్యూస్ ఫార్ములా ఉంది 9th and 10th క్లాస్లలో. హైపోటెన్యూస్ ఫార్ములా ఏంది? సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అండర్ రూట్ అని చెప్పేసి చెప్తాం. దీంట్లో కూడా ఏమొస్తుందంటే హైపోటెన్యూస్ డయాగ్నల్ ఫార్ములా ఏమొస్తుంది? అండర్ రూట్ ఆఫ్ L స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ H స్క్వేర్ వస్తుంది సింపుల్. దాంట్లో ఏమో మనకు అండర్ రూట్ మామూలుగా సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ వచ్చింది. సార్ ఇదేం సార్ ఇది? దిస్ వన్ మేడం. సార్ దిస్ వన్ ఇస్ ద మిర్రర్ ఇమేజెస్ మేడం. వెన్ వీఆర్ టేకింగ్ సమ్ పిక్చర్స్ ఇన్ ద మిర్రర్ వీఆర్ గెటింగ్ డిఫరెంట్ ఆఫ్ షేప్స్ మేడం. If I am taking two congruent triangles, congruent any shapes, congruent triangles,
this side or these sides, when we are joining these sides, what is the getting the here picture? Triangular shape, or equilateral or isosceles triangle. Next you observe here, what is happening in this picture? Kite. We are developing the properties of triangle and quadrilateral. This is a quadrilateral picture. What is the name of type of, what is the special name of the quadrilateral? Kite. What is the properties of kite again? Next. What is the get in this picture? Total picture. Two colors are there. Yes, good. Parallelogram. Parallelogram divides into two congruent triangles. Diagonal is divided into the two congruent triangles. Next. Square. Not square. It is a rectangle. This is a rectangle. If length is breadth is same, length is equal to breadth, these are called square. Next, what is the area of the rectangle? Area. L into B, right? L into B. Next, what about these pictures are two are congruent? What is the area of triangle? L into B by 2, simply half, means half. When you are taking the foot names, it is the base, it is the height. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఓపికతో సార్ వివరణ చేస్తూ ఉన్నారు. నేను అంతా ఇవన్నీ చూస్తూ ఉన్నాను. చాలా ఎక్సలెంట్, ఎంత నిదానంగా పిల్లలు ప్రతి ఒక్కరికి ప్రతి ఆబ్జెక్ట్ తీసుకుని ప్రతి టీఎల్ని తీసుకుని దాంట్లో చాలా చక్కగా వివరణ ఇవ్వడం జరుగుతూ ఉంది. చాలా ఓపికగా ఎన్ని తీసుకుని వచ్చారు మరి ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటిది. సో సర్కిల్లోని సర్కిల్ ఫార్ములాస్, థీరమ్స్ అన్నీ కూడా రవిశంకర్ సార్ గారు ఏపీ మ్యాథ్స్ ఫోరం టెక్నికల్ పర్సన్ అయినటువంటి రవిశంకర్ సారు మంచి క్వాలిటీతో చాలా చక్కగా నంబర్ లైన్ విషయంలో కానివ్వండి, తర్వాత హెక్సగన్ విషయంలో కానివ్వండి, చాలా చక్కగా సారు అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని వచ్చారు. సో ట్రిగ్నోమెట్రిక్ సంబంధించినటువంటి ఇంకా చూడడానికి చిన్నది ఉంది, కానీ ఈజీగా హైట్ డిస్టెన్స్ మనం కనుక్కునేందుకు చాలా చక్కని టీఎల్ఎంస్ అయితే సార్ తీసుకొని వచ్చినారు. ఇంకా వివరంగా మళ్ళీ ముందు చూద్దాం. ఇది కూడా మన ఏపీకి సంబంధించి అనంతపురికి సంబంధించినటువంటి ఏమంటారు ప్రాజెక్టు. ఇదైతే ఇది సైన్స్ ఏమో అనుకున్నాను నేను ఫస్ట్, తర్వాత చూసినట్టయితే సైన్స్లో కూడా మ్యాథ్స్ ఎంత చక్కగా తీసుకొని వచ్చినారు సార్ అయితే. సో దీని గురించి కూడా వివరంగా మళ్ళీ మనము తెలుసుకుందాము. Understand what is parallel. Okay. Sum of This is for we are teaching the formula, you know. Okay. Summation of square numbers is equal to n into n plus 1 into 2n plus 1 by 6. Now I am taking the case of n is equal to 5. Okay, understand. And I have made this 3 parts make a rectangle. Okay. So length into breadth. Length is n into n plus 1 by 2. Breadth is 2n plus 1. 3 parts means 1 part is equal to n into n plus 1 into 2n plus 1 by 6. Sir, what about this, sir? That is, you know, madam, we say the focus point here. Now by calculation, y square is equal to 12x parabola. What is focus? 4a is equal to 12. So a is equal to 3, 0. By calculation they know how to find the value of focus. But here I am visually showing them, if you pass a light parallel to x-axis,
it will be reflected through 3,0 only. That is why Why, it is sir? called. Why? That is parabola. Just wait, You sir. see, if you pass a light, it will hit the parabolic wall. Please And move this one. Move this to another place. wherever you go, but it should be parallel to x-axis. Because the value same you keep like that, Yes, sir. yes, yes. This is a parabola. Okay. And this is x-axis. It is very nice, sir. And I have pasted, glass sheets. That is why it reflects. Very nice, sir. I'm also math assistant. In future, the government will be changes the vehicles into the solar vehicles. For those purpose, we designed this system. ఎట్లా ఏ విధంగా The LDRs are sense the lighting and turn the solar panel in 180 degrees. ఎటువైపు అయితే సన్లైట్ అనేది ఎక్కువగా ఉంటుందో అటువైపు ఆటోమేటిక్గా ఎల్డిఆర్ సెన్స్ చేసి లైట్నింగ్ ని వదులుతుంది మేడం. ఓకే. ఈ వైపు పెడితే ఆ వైపు వెళ్ళిపోతుంది మేడం. సన్లైట్ ఈ పక్క పడితే ఓకే. సన్లైట్ ఈ పక్క వస్తే ఈ పక్క వస్తుంది. లైట్ ఆఫ్ చేసినా ఇది పని చేస్తుందని చెప్తున్నాను. ఓకే నాన్న. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం. పెయింట్ సార్, పెయింట్ స్ప్రే మేడం. సార్ అబౌట్ సార్ దేని గురించి సార్ ఇది? ఇది షీల్ గ్యాస్ మేడం. భూమి లోపల పొరలలో ఉంటుంది. పెడుతున్నా మేడం. వీడియో ఉందా మేడం మీ దగ్గర? Sir, what is this? Parabola. Okay. Parabola definition. Parabola is the locus of all points which are having the same distance from a fixed point and from a fixed line. The two factors are here, and the student, they cannot imagine how it can be with the same distance from a point and from a line. If you make like this, you can prove them. Now these are all the parabola points. Yes. Now I am taking this point. From fixed line, it is 9 centimeter away. And from fixed point, it is 9 centimeter away. Okay. And if you take some other point, here it is 6.5. And this point is also 6.5. It means this yellow point is 6.5 centimeter away from green point. కొన్ని ప్రాజెక్ట్స్ జస్ట్ అలా చూసేద్దాము. చాలా 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 బాగా ఉన్నాయి ప్రాజెక్ట్స్ అయితే. ప్రతి దాంట్లో కూడా నిత్య జీవితంలో ఎక్కడ ఉపయోగించుకుంటాం, ఎలా ఉపయోగించుకుంటాం అనేది పిల్లలు కూడా చాలా చక్కగా వివరణ ఇవ్వడం జరిగింది. చాలా చక్కగా చెప్పినారు పిల్లలు కూడా.
ఈ ప్రాజెక్ట్ ఒకసారి గమనించినట్లయితే మొత్తం దాదాపుగా దీంట్లో 12 ప్రాజెక్టులకు పైగా 12 థీరమ్స్కి పైగా ప్రూఫ్స్ ఉన్నాయన్నమాట. ఇదొకటి చూడండి, ఇది కేరళకు సంబంధించినటువంటి ప్రాజెక్టు. ఎంత ఓపికగా ఎంత చక్కగా చేసుకొని వచ్చినారు. చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఇలాంటివన్నీ కూడా, ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చూస్తూ ఉన్నప్పుడు. చాలా చక్కగా. అవును, అట్లాంటిదే. ఏమంటే నేను దీనితో చేసిన సార్, స్టిక్స్తో చేశాం కదా, ఇది మీ మెటీరియల్ మీ కాడ ఉంది కదా, పోతాను చేసేయండి. అంతే. ఇంకా ఆల్రెడీ, అయ్యో నేను ఇప్పుడే ఫోటో తీసుకొని పోయినా సార్, ఎంత మంచి ఐడియా వచ్చిందని దేని గురించి అట్లా కాదు సార్, మీరు సైన్స్ని కూడా ఇంక్లూడ్ చేసిన చూడండి సార్, మ్యాథ్స్ అని తీసుకొచ్చినారు మళ్ళీ. అదే చూస్తే సార్, ఇందాకే తీసుకోపోయినా సార్ నేను వీడియో. నాన్న చెప్పు నాన్న. Good morning, madam. My name is Shyam Sagar. My project name is Geometry Driven Eco Toilets. So, madam, this model is very useful in educational institutions, cinema theaters, bus stand, temples, etc. For toilet usage to avoid heavy crowd. If we observe this architect model in an area of 600 square centimeters, that is 13 to 20 area. Instead of constructing 5 toilets, 1, 2, 3, 4, 5, we may construct 9 toilets. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. So we conserve space and heavy crowd because we can go by two ways, that is front side and back side. Here simply the mathematical innovation is the geometrical shape of rectangular toilets are changed to triangular shapes. Now to conserve electricity, I kept a bottle containing water mixed with bleaching powder or Dettol water. When sunlight falls on this, light scatters inside the toilets due to Tyndall effect. Here bleaching powder or Dettol water when solution acts as a collide. Otherwise, we can also use a solar cell to conserve electricity. In this eco toilets as a third step, I prepare a footrest. Many of us are using this type of western toilet. Due to usage of this toilet, we suffer with constipation and digestive problem. So by applying geometrical principle, we change a sitting type poster to square type poster. By keeping this footrest under our foot, the knees angle will change from 90 degrees to 35 degrees. So muscles become free and get relaxed from digestive problems. Thank you. ఓకే, వెరీ. సార్ ఎట్లా సార్ వర్కింగ్? ఏంటంటే ఇక్కడ లేజర్ వేసానండి, లేజర్ వేసాను. సో అక్కడ హైట్ ఎంత, హైట్ మెజర్ చేయాలి. ఓకే, హైట్ మెజర్ చేయడానికి మార్గాలు చాలా ఉన్నాయి. కానీ ఒక అన్ఎడ్యుకేటెడ్ ఒక ముసలమ్మ కూడా
మూవబుల్ గ్రాఫ్. అంటే స్టూడెంట్ ఇష్టపడతాడు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయడానికి, ఎందుకంటే ఇది ఆడుకునే వస్తువులే ఉంటుంది అతనికి. కాబట్టి డేటా ఇవ్వండి ప్రాబ్లమ్స్ ఇవ్వండి చేస్తానంటున్నాడు. అది మేడం సర్కిల్ డెఫినేషన్స్ అన్ని పార్ట్స్ అన్ని వస్తాయి. Locus of the points which are equidistant from a fixed point is called circle. This fixed point is called center. Distance between these two is radius. This is diameter. This is sector. This is chord. Minor segment, major segment, tangent, secant. The properties are in those there. To find the location of the center locate cheyadaniki mark. Distance between the length of the tangents. Cyclic quadrilateral. In cyclic quadrilateral, sum of the angles opposite side. ఇవి స్టూడెంట్ మార్చుకుంటూ ఉండొచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ సిమ్యులేషన్ మోడ్. అంటే అతను చేసుకుంటూ ఆ ప్రూఫ్స్ ఆ వాల్యూస్ నోట్ చేసుకుంటూ థియరం ప్రూవ్ చేసుకోవచ్చు. ద యాంగిల్ మేడ్ ఎట్ ఏ సెగ్మెంట్ ఆఫ్ ది సర్కిల్ ఫ్రమ్ ఎనీ పాయింట్ will be the same. ఈ యాంగిల్స్ అన్ని ఈక్వల్గా ఉంటాయి. యాంగిల్ అండ్ సెమీ సర్కిల్ మేడం. యాంగిల్ అండ్ సెమీ సర్కిల్ ఈజ్ 90. ఇంకొక పాయింట్ నుంచి కూడా యాంగిల్ అండ్ సెమీ సర్కిల్ ఫైండ్ అవుట్ చేస్తాం. కాదండి, ఆల్టర్నేట్ సెగ్మెంట్ తెలుసు మేడం. దిస్ ఇస్ బ్రహ్మగుప్త థియరం. బ్రహ్మగుప్త థియరం మేడం. Angle at the center is double the angle at the point and the circumference. Okay. And radius bisects the perpendicular bisects the chord madam. అది ఆల్రెడీ మీరు చూసారు. అయిపోయింది. మన సై అది ఓపెన్ చేయాలా? అది equal lengths of chords make equal angles. If two parallel lines are drawn at the end of the diameter, they are perpendicular to each other. This is the amazing 9-point circuit. ఇక్కడికి 12 theorems అయ్యాయి మేడం. అది ఓహెచ్పి షీట్స్. మనం స్టిక్కర్ ప్రింట్లు ఇస్తామండి, అదే ప్రింట్ ఓహెచ్పి మీద బట్టి ఇచ్చేస్తాం. నిలబడుతుంది అంటే ఫోన్ అదే. Senses the increase in water
level. So we have to set the required distance for the ultrasonic sensor. So by this, for this model I have Guppy and Gambusia fish. It is present in stagnant water. Mosquito breeds in stagnant water. No? So when అంతా తీస్తా అన్న వీడియో. హైట్ పెడతారా? మంచి పని చేస్తుంది. బాగుంది మేడం మీది. మీరు తీసుకున్న ఫోటో పెడతారా నాకు? మీ ప్రాజెక్ట్ పెట్టండి, జిల్లా ఉంటుంది పెడతా. బాలమూర్లకి పెడతా. అవునా? మీకు పంపించేసరా? నాకు పెడితే నేను పెడతాను. 4 పెడతాను. ఓకే సార్, పెడతా. ఇదంతా అయిపోతుంది. మొత్తం కవర్ చేసినా సార్, ఇంకా బయట అవుతుంది.
the path is not clear for anyone. And darkness happens. ఇప్పుడే జడ్జిమెంట్ వచ్చింది. ఇది కదా వీడియో కదా. ఇక్కడేనా సార్ ఫస్ట్ వచ్చింది?
ట్రాన్స్మిటర్ రిసీవర్ ద్వారా ఏంటంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే ఇన్వైట్ చేసుకుంటామో అప్పుడే బయటకు పైన స్విచ్ ఉందండి అది ఇంటికే லைன் ஸ்டிக்கர் சார் அடினா வச்சு அதே மாதிரி காலில் நடந்து Is it Nana? Can you explain? Yes, ma'am. I'm going to state about the nutritional values of the millet. Very simply. Part of the volume of the square prism. If we join in these two square prisms, we can form a huge rectangular prism. At that time, if you take the length as A and the breadth as B and height as H, the volume will be ABH. If we cut these square prisms, joining the midpoints, we can form
ಈಗ ಥರದ್ದು ಮಾಡ್ಕೊಂಡಿದ್ವಿ ಸ್ಕೂಲ್ ಲೆವೆಲ್ ಹೋಗ್ಬೇಕಾದ್ರೆ அதுதான் இதோட போட்டு வைக்கணும் அந்த பம்போட போட்டு வைக்கணும் Madam, you are here, you are having 2 exhibits? Yes, sir, 2 exhibits. At a time you are maintaining. Possible for this. Okay. That's a new report in India. Actually, it's family they are using. The upper part of the phone extends to the bottom of the phone. The upper part of the phone has a flip light and width has a inner ఏం మేడం మీరు పెట్టలేదా మీరు పెట్టలేదా ఇంకా అవునా అవునా మళ్ళా అటు పెడతారా ఇంకా మళ్ళీ ఏమన్నా
ఓతి నా చేశాను నేను మూడుదల నేనే మూడుదల పేరు నేను చూసాల్సి సార్ ఇదే ల్యాబ్ సార్. ల్యాబ్స్తేనా మీరు అప్పుడు ఉపయోగించింది? అప్పుడు ఉపయోగించింది. ఇప్పుడు ఫైనలైజ్ ఇప్పుడు వెండర్స్ వచ్చినారు సార్. ఇప్పుడు ఒక 3-4 వచ్చినారు సార్. నాకు తెలిసి ఒక 2 monthsలో స్కూల్కి ఇచ్చేస్తారు. 2 monthsలో. నానా ఏరా ఎట్లా